అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 9 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఎప్పుడూ ఒకే ప్రదేశంలోనూ ఉండదు. ఒక చోట నుండి మరో చోటుకి ఎగిరి వెళ్ళిపోతుంది. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 9, 2025 బుధవారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షం. సూర్యోదయము 5:47 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 5:52 చంద్రాస్త సమయము 4:59 తిథి చతుర్దశి జూలై 9 రాత్రి 12:38 నుంచి జూలై 10 రాత్రి 1:37 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం మూల జూలై 9 రాత్రి 3:15 నుంచి జూలై 10 ఉదయం 4:49 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈరోజు జన్మించిన వారందరూ ధనుసు రాశి కిందకి వస్తారు. యోగం బ్రహ్మ జూలై 8 రాత్రి 10:17 నుంచి జూలై 9 రాత్రి 10:08 వరకు. తదుపరి ఐంద్ర. కరణం గరిజ జూలై 9 మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి వనిజ జూలై 10 రాత్రి 1:37 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 1:28 వరకు. మరలా రాత్రి 3:07 నుంచి తెల్లవారుజామున 4:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 2:10 వరకు. గుళిక కాలము ఉదయము 10:44 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. ఇవంటి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:14 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలము రాత్రి 10:04 నుంచి రాత్రి 11:46 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తము రాత్రి 7:21 నుంచి రాత్రి 7:41 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది లేదండి ఈరోజు. ఇవేనండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బ్రహ్మపురాణం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: శ్రీ మహావిష్ణువుకు వెంకటాచలంలో ఆశ్రయం ఇచ్చినది ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజున ఎటువంటి పండుగలు విశిష్టతలు అనేవి లేవండి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికైతే శుభముహూర్తాలు అయితే లేవండి. కేవలము రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి కానీ, అద్దె ఇల్లు మారటానికి, సాధారణ పనులు చేసుకోవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథునం, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ, మీనరాశులు. సో ఇదండి జూలై 9 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ సమయములు, వర్జ్యము, దుర్ముహూర్తము, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియచేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.